అందరికీ నమస్కారం అండి. ఏపీలో పింఛన్దారులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే బ్యాంక్ అకౌంట్‌లో పింఛన్ నగదనేది జమ చేయబోతున్నారు. ఎవరికి బ్యాంక్ అకౌంట్‌లో పింఛన్ నగదనేది జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనుక ఈ వీడియోని లైక్ చేసి మీకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీకు తెలియని వారికి కూడా ఇది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి. ఇక ఎవరికి బ్యాంక్ అకౌంట్‌లో పింఛన్ డబ్బులనేవి వేస్తారా అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే డిజేబుల్ పెన్షన్ తీసుకుంటున్నారో అలా డిజేబుల్డ్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారిలో విద్యార్థులు ఎంతోమంది ఉన్నారండి. అంటే వేరే చోట చదువుకుంటూ ఇంటి దగ్గర కాకుండా వారి ఇంటికి దూరంగా వేరే చోట వేరే ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. వీరైతే పెన్షన్ తీసుకోవాలనంటే మరలా వారు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడి నుంచి మరలా ఇంటికొచ్చి పెన్షన్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. దీనిని అబ్జర్వ్ చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, విద్యార్థులకి ఇబ్బంది కలగకుండా వారి అకౌంట్‌లోనే ఈ పెన్షన్ అమౌంట్ అనేది క్రెడిట్ చేసే విధంగా ఆలోచనలు అయితే చేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 8.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లు అనేవి ప్రతి నెల తీసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా 45% వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో 6,000 నుంచి 15,000 వరకు ప్రభుత్వం పింఛన్ అయితే అందిస్తుంది. ఇందులో దాదాపుగా 10,000 మంది విద్యార్థులు గురుకులాలు, వసతిగృహాల్లో అయితే చదువుకుంటూ పింఛన్ తీసుకుంటున్నారు. అధికారులు దీన్ని ప్రాథమికంగా గుర్తించి ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారని, వీరందరూ కూడా పింఛన్ తీసుకునేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడటంతో వ్యయ ప్రయాసాలకి గురవుతున్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. వీరందరికీ కూడా పింఛన్ తీసుకోవడం ఖచ్చితంగా భారంగా మారిందని చెప్పి వీరందరి కోసం ప్రభుత్వం అయితే ఆలోచించి వీరందరికీ కూడా పింఛన్ అనేది వారి అకౌంట్‌లోనే జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. అవసరమైతే విద్యార్థులు ఉండేటువంటి వసతిగృహాలు, గురుకులాల్లో వాటి పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు పింఛన్ అనేది మార్పు చేసుకోవచ్చని చెబుతూ ఈ వెసులుబాటుని కేవలం దూర ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని అయితే చెబుతున్నారు. అంటే ఇంటి దగ్గరికి కాకుండా ఇంటికి దగ్గర చదువుకున్న వాళ్ళు కాకుండా ఇంటికి దూరంగా వేరే ప్రాంతాల్లో చదువుతున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని అయితే చెబుతున్నారు. ఇలా దాదాపుగా ఎవరైతే విద్యార్థులు దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్నారో వేరే ప్రాంతంలో వారిని అయితే ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీరికైతే ప్రభుత్వం వీరి సమ్మతితోనే, అంటే వారి యొక్క అనుమతి ప్రకారం మాకు ఖాతాల్లోనే నగదు జమ చేయండి అని వారి అనుమతి తీసుకుని వారి అనుమతి ప్రకారం వారికి బ్యాంక్ అకౌంట్లో అయితే వారి యొక్క పింఛన్ డబ్బులు అనేవి జమ చేయనుంది. దీని మీద అయితే ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇక వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా వారి అకౌంట్లోనే పింఛన్ డబ్బులు అనేవి జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ వచ్చినటువంటి అప్డేట్ పెన్షన్స్కి సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియని వారికి షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా వచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే పోస్ట్ చేయటం జరుగుతుంది తప్ప ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే పోస్ట్ చేయటం జరగట్లేదు. కనుక మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.